హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ ఎలా చేస్తారు, ఎప్పుడు చేయించుకుంటే మంచిది అనేసి చాలామంది అడుగుతున్నారు. దానికనేసి నేను ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించబోతున్నాను. ముందుగా రాహుకేతు పూజ ఎందుకు చేయించుకోవాలి, చేసుకుంటే ఉపయోగాలు ఏమి, మంచిది ఏమి అంటే, రాహుకేతు పూజ చేసుకుంటే మీ పైన ఏమన్నా దోషాలు ఉన్నా, సర్పదోషం కానీ, పిల్లల కలగకపోవడం కానీ, పెళ్ళిళ్ళు కాకపోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ రాహుకేతు పూజ చేసుకుంటే అవన్నీ తొలగిపోతాయనేసి పెద్దోళ్ళ నమ్మకం. రాహుకేతు పూజని రాహుకాలంలో చేయించుకుంటే మంచిదని జరుగుతుంది. అమావాస్య రోజు వచ్చి కూడా చేయించుకుంటే కూడా మంచిది అనేసి చెప్తుంటారు. అందువలన కాళహస్తి గుడిలో 5 రకాల గల రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి. అందులోటి ఫస్ట్గా 500 రూపాయల రాహుకేతు పూజ. ఇక్కడ ఏమంటే 500 రూపాయలు కట్టి టోకెన్ తీసుకున్నామంటే పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుపోయి పెద్ద హాల్ లాగా ఉంటుంది, గుడి ఎదురుగ్గా, లోపల గర్భగుడి ఎదురుగ్గా పెద్ద హాల్ లాగా ఉంటుంది. అక్కడ పోయినారంటే 200 మంది కూర్చునేంత పెద్ద హాల్లో కూర్చొని ఒక పూజారి మైక్ ద్వారా చెప్తా మీ దగ్గర ఆ రాహుకేతు పూజ చేయించడం జరుగుతుంది. ఇంకా రెండోది వచ్చి 750 రూపాయలు రాహుకేతు పూజ అండి. ఇక్కడ మటుకు 20 మందిని అలౌ చేస్తారు. 20 మంది అలౌ చేస్తారు. ఎక్కడ కూడా ఒక పూజారి కూర్చొని మైక్ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. అంతే, మైక్ ద్వారా చెప్తా మన దగ్గర రాహుకేతు పూజ చేపిస్తూ ఉంటారు. ఇంకొకటి 1500 రూపాయల రాహుకేతు పూజ అంటే సేమ్ అంతే ఇది కూడా. కానీ డబ్బు పెరిగే కొద్దీ మనుషులు తగ్గుతూ ఉంటారు. ఇప్పుడు 2500 రూపాయలు కూడా ఉంటుంది. అక్కడ ఏమంటే కేవలం పూజారి మన కోసం స్పెషల్గా వచ్చేసి పూజ చేపిస్తూ ఉంటాడు. 5000 రూపాయల రాహుకేతు పూజ కూడా ఉంది. అదేమంటే లోపల స్వామివార్ల ఎదురుగా, స్వామి అమ్మవార్ల ఎదురుగా కూర్చొని 5000 రూపాయల రాహుకేతు పూజ చేపిస్తూ ఉంటే ఇది విఐపీలకు మాత్రమే ఉంటుంది. మనం కూడా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. స్పెషల్గా పూజారి వచ్చి మన దగ్గర చేపిస్తాడు. ఈ రాహుకేతు పూజలో తెలుగులోనూ చెప్తారు, తమిళ్లో చెప్తారు, కన్నడలో చెప్తారు, హిందీలో కూడా చెప్తారండి. మీకు ఏ లాంగ్వేజ్లో మీకు అర్థం కాకపోతే నిదానంగా మైక్లో మీకు వచ్చిన ఒక్కో లాంగ్వేజ్ ఒక్కోసారి చెప్తూ ఉంటారు. బాగా అర్థం చేసుకొని మీరు చేసుకోవచ్చండి. మరి ఏదైనా ఆన్లైన్లో డొనేషన్స్ కానీ ఏమన్నా కానీ సేవా టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలంటే aptemples.com apgov. రాహుకేతు పూజ టైమింగ్ వచ్చేసి ప్రతిరోజు పొద్దున్నే 6 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు రాహుకేతు పూజ జరుగుతూనే ఉంటుంది. ఒక 1 అవర్ పడుతుంది, 1 గంట సేవలు పడుతుంది పూజ. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.